ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ రాజుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోలుకోలోని భారీ షాక్ తగిలింది. బెంగాల్ కోర్టును బద్దలు కొట్టేందుకు భారతీయ జనతా పార్టీ తెర వెనుక నడిపిన హైడ్రామా ఇప్పుడు రివీల్ అయింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఒక రహస్య భేటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసం ఇప్పుడు పొలిటికల్ హైడ్రామాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో టీఎంసీ ఎంపీలు భేటీ కావడం రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అయితే ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కావడం ఇక్కడ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆపరేషన్ బెంగాల్ ను విజయవంతం చేయడంలో సీఎం రమేష్ అత్యంత కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కేవలం ఒకరిద్దరు కాదు, ఏకంగా 20 మంది టీఎంసీ ఎంపీలు సువేందు అధికారితో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీని పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈ ఎంపీలంతా త్వరలోనే తృణమూల్ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగానే వచ్చే 2 రోజుల్లో ఈ తిరుగుబాటు ఎంపీలంతా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలవబోతున్నారు. పార్లమెంట్ లో తమకు తృణమూల్ కాంగ్రెస్ తో సంబంధం లేకుండా ఒక ప్రత్యేక గ్రూప్ గా గుర్తించాలని వారు స్పీకర్ ఓం బిర్లాను కోరనున్నట్లు సమాచారం. యాంటీ డిఫెక్షన్ల పరిధిలోకి రాకుండా సాంకేతికంగా ఒక ప్రత్యేక వర్గంగా ఏర్పడేందుకు ఈ ఎంపీలు వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బెంగాల్లో మమతా బెనర్జీ పట్టు సడలుతోందా? బీజేపీ వేసిన ఈ ఊహాత్మక అడుగుతో దీని సామ్రాజ్యం కుప్పకూలిపోతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ 20 మంది ఎంపీల తిరుగుబాటు బెంగాల్ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తాయో చూడాలి. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మి, పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం కూడా ముగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గురైన తర్వాత ఉన్నటువంటి ఆ పరిస్థితిలో మాత్రం చాలా మంది బీజేపీ పార్టీ నేతలతోటి టచ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు బెంగాల్ సీఎం సువేందుతో టీఎంసీ ఎంపీలు భేటీ అయ్యారు. ముఖ్యంగా ఆపరేషన్ బెంగాల్ లో ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా బెంగాల్ పై ఫోకస్ కూడా పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. సువేందు అధికారితో ఇప్పటి వరకు 20 మంది టీఎంసీ ఎంపీలు కూడా టచ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కొంచెం క్రితమే సుఖేందు శేఖర్ రాయ్ కూడా రాజీనామా కూడా చేయడం జరిగింది. ఆ రాజీనామా లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా టీఎంసీలో కొంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంతో పాటు పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు బాలేవు, ఎవరి మాట కూడా వినట్లేని అంశాన్ని కూడా ఇటు సుఖేందు శేఖర్ రాయ్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి అనుకుంది. కాబట్టి ఇప్పుడు సువేందు అధికారితో ఉన్నటువంటి 20 మంది టీఎంసీ ఎంపీలు వీరు 2 రోజుల్లోనే స్పీకర్ ఓం బిర్లా తోటి కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా టీఎంసీ ఎంపీలకు తమకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వాలి, తరలించాలని చెప్పేసి కూడా ఈ ఎంపీలందరూ కూడా కోరేటువంటి అవకాశం సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.